హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ అండ్ మధు. ఈరోజు వీడియోలో మామిడికారం రెసిపీ చెప్తున్నా అండి. ముందుగా పెనం మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను అండి. ఇవి వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోండి. మొత్తం ఇలా ఫ్రై అయిపోయాక కరివేపాకు క్రిస్పీగా రావాలండి. ఇప్పుడు తీసి మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే పెనం మీద ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను అండి. ఎండుమిర్చి మీరు మంట ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 20 యాడ్ చేసుకోండి, లేదంటే ఒక 15 యాడ్ చేసుకుంటే సరిపోయింది. ఇలా విడిచి ముందు విత్తనాలన్నీ పక్కన పెట్టుకొని పైన మిరగాల వరకు యాడ్ చేసుకోండి. విత్తనాలు కూడా వేసేస్తే ముందుగా విత్తనాలు మాడిపోయి టేస్ట్ మారిపోయిందండి. అందుకని ముందు మిర్చి యాడ్ చేసుకొని చివరిలో అంతా వేగిపోయిన తర్వాత చివరిలో విత్తనాలు యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఆయిల్ సరిపోకపోతే నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మొత్తం ఫ్రై అయిపోయినాయి. మళ్ళీ మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను కూడా. నాలుగు రెబ్బలు చిన్నులపాయలు యాడ్ చేసుకున్నాను. కొంచెం ఉప్పు అండి, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం బరకగా వేసుకున్నాను. నేను ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. కారపొడి ఇడ్లీలోకి టిఫిన్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి. సో ట్రై చేయండి. నేనైతే ఇడ్లీలో కారపొడి వేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని తినేస్తున్నాను అండి. సో నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.